తమిళనాడులోని సేలం జిల్లాలో ఓ వ్యక్తి ఏలియన్స్ కోసం గుడిని నిర్మించి నిత్యం పూజలు చేస్తున్నారు. ముల్లముప్పన్ పట్టి సమీపంలోని రామగౌండ్నూరుకు చెందిన సిద్ధర్ భాగ్య స్థానికంగా శివాలయాన్ని నిర్మించారు. మూలమూర్తిగా శివలింగం ప్రతిష్ఠించారు. ఆ పక్కనే ఓ మండపంలో అగస్త్య మహర్షి విగ్రహం, మరో మండపంలో గ్రహాంతరవాసి విగ్రహాలు ప్రతిష్ఠించారు. దేవుళ్లతో పాటు గ్రహాంతరవాసి ప్రతిమకు పూజలు చేస్తున్నారు. శివుడు ప్రపంచాన్ని సృష్టించిన తర్వాత గ్రహాంతరవాసులు పుట్టారని, ఈ విషయాన్ని అగస్త్య మహర్షి గ్రంథాలలో రాశారని ఆయన అంటున్నారు. అందుకే విగ్రహాలు ప్రతిష్ఠించి పూజిస్తున్నానని సిద్ధర్ భాగ్య తెలిపారు. అయితే తాను ఏలియన్స్తో మాట్లాడి దేవాలయ నిర్మాణానికి అనుమతి తీసుకున్నానని చెప్పారు. 3 ఎకరాల భూమిలో ఆయన గుడి నిర్మాణం చేపట్టినట్లు పేర్కొన్నారు. ప్రపంచంలోనే గ్రహాంతర వాసుల కోసం తానే మొదటి ఆలయాన్ని నిర్మిస్తున్నానని చెప్పారు. ప్రపంచంలోనే ప్రకృతి వైపరీత్యాలను నివారించే శక్తి గ్రహాంతర వాసులకు ఉందని తాను నమ్ముతున్నానని అన్నారు. అయితే ఏలియన్స్ను ప్రత్యేకంగా ఎలా పూజించాలో ఆయన వివరించారు. అరటి ఆకును శరీరానికి చుట్టుకుంటే గ్రహాంతర వాసుల నుంచి వచ్చే రేడియేషన్ నుంచి తప్పించుకోవచ్చని పేర్కొన్నారు. ఏలియన్స్ ఆలయ నిర్మాణ పనిలో తుది దశలో ఉన్నాయని తెలిపారు. అయితే ఏలియన్ ఆలయాన్ని చూసేందుకు సమీప గ్రామాల ప్రజలు భారీగా తరలివస్తున్నారు. అలాగే సోషల్ మీడియాలో సైతం ఏలియన్స్ టెంపుల్ వైరల్ అవుతోంది. మరోవైపు యూపీలోని బనారస్ హిందూ యూనివర్సిటీలో ఉన్న రాసేశ్వర్ మహాదేవ్ ఆలయంలో కొలువైన శివుడికి నైవేద్యంగా ఔషధాలు పెడుతున్నారు. యూనివర్సిటీకి చెందిన ఆయుర్వేద అధ్యాపక బృందం పలు రకాల రోగాల నివారణ కోసం మందులు, ఔషధాలను తయారు చేస్తోంది. వారు తయారు చేసిన ఔషధాలని శివుడికి నైవేద్యంగా సమర్పిస్తున్నారు.